మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధి విడుదలకు సంబంధించిన మొదటి ఫైల్పై సంతకం చేశారు. 72 మంత్రులతో పాటు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేడు ఎన్డీఏ కొత్త కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉన్నందున పోర్ట్ఫోలియో కేటాయింపులపై దృష్టి సారించింది. మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 10న నరేంద్ర మోదీ 17వ విడత పీఎం కిసాన్ నిధిని విడుదల చేసేందుకు తన మొదటి ఫైల్పై సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది మరియు దాదాపు 20,000 కోట్ల పంపిణీ చేయబడుతుంది. ఫైలుపై సంతకం చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, మాది కిసాన్ కళ్యాణ్కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తరువాత సంతకం చేసిన మొదటి ఫైలు రైతు సంక్షేమానికి సంబంధించింది కావడం సముచితం. రాబోయే కాలంలో రైతులు మరియు వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రమాణ స్వీకారోత్సవం ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు పోర్ట్ఫోలియో కేటాయింపుపై ఉంది. కాగా జూన్ 10న కొత్త మంత్రుల తొలి కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. జూన్ 9న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ తన మంత్రి మండలిలోని మరో 71 మంది సభ్యులతో కలిసి వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రుల మండలిలో అనుమతించబడిన 81 స్లాట్లలో 72 మంది సభ్యులతో కూడిన సాపేక్షంగా పెద్ద సమూహం ప్రమాణ స్వీకారం చేసింది. ఇది కొనసాగింపు మరియు మార్పు రెండింటినీ నొక్కి చెప్పే సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్డీఏలోని బీజేపీ మిత్రపక్షాలకు 11 పోర్ట్ఫోలియోలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభించింది.